ప్రీవియస్ వీడియో 10 minutes మాస్టర్ క్లాస్ ఇన్ డావెన్సీకి మంచి రీచ్ అనేది రావడం జరిగింది. దానిలో మనం చాలా విషయాలు అనేది కవర్ చేయడం జరిగింది. లైక్ డావెన్సీ అంటే ఏంది, డావెన్సీలో సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, డావెన్సీలో ఎడిట్ పేజ్ అంటే ఏంది అండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనేది ఓవరాల్ చాప్టర్స్ అన్ని కవర్ చేసినాం. ఒకవేళ ఇంతవరకు ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి పోయి చెక్అవుట్ చేయండి. బై ద వే ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. డావెన్సీ 10 minutes మాస్టర్ క్లాస్ కి మంచి రెస్పాన్స్ అనేది రావడం వల్ల సేమ్ ప్రీమియర్ ప్రో కూడా మాస్టర్ క్లాస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అండ్ వన్స్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్నాక మనము న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్స్ కనబడుతుంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్రెడీ ఏదైనా ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మనము ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అట్లే రైట్ లో చూస్తే మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కొన్ని కనబడుతుంటాయి. దానిలో ఏంటంటే మనకి ఆల్రెడీ మనం రీసెంట్ గా ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని దానిలో నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి ప్రాజెక్ట్ కి ఒక నేమ్ అండ్ ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ ఇచ్చేసి మనము జస్ట్ క్రియేట్ పైన క్లిక్ చేసేస్తే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. యాక్చువల్ గా ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో 4 ప్యానెల్స్ అనేది డివైడ్ గా ఉంది. ఫస్ట్ ప్యానెల్ లో మనం వచ్చి ఎఫెక్ట్స్ గానీ ఏమైనా కీ ఫ్రేమ్స్ గానీ ఏమైనా యాడ్ చేసుకునేకి ఫస్ట్ ప్యానెల్ లో యూస్ చేస్తాం. అండ్ ఈ ప్యానెల్ లో మనము ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ గానీ డ్రాగ్ గానీ దీనిలో నుంచి చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇది టైమ్ లైన్ ప్యానెల్. దీనిలో మనం ఎడిట్ గానీ ఏమైనా చేసుకోవాలంటే ఈ ప్యానెల్ నుంచే చేసుకుంటాం. అండ్ ఈ ప్యానెల్ లో మనం ఎడిట్ చేసింది మనకి ఎలా ప్రివ్యూ వస్తుందో ఈ ప్యానెల్ నుంచి మనం చూసుకోవచ్చు. ఫుటేజ్ ఎలా ఇంపోర్ట్ చేస్తానంటే లెఫ్ట్ డౌన్ లో కనబడుతున్న ప్యానెల్లో డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి మీరు ఏ ఫుటేజ్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ లొకేషన్ లో పోయి దాన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ కొడితే మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకో నాకు ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే సేవ్ చేసుకున్న ఫోల్డర్ లోకి వెళ్ళి క్లిప్స్ అనేది సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సీక్వెన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తానంటే డౌన్ లో కనబడుతున్న న్యూ ఐటమ్ ని క్లిక్ చేసి దానిలో ఉన్న సీక్వెన్స్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మనకి వీడియో ఫార్మాట్స్ గానీ వీడియో రెజల్యూషన్ గానీ వీడియో ఫ్రేమ్స్ గానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మీరు ఏమేమి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే క్లిక్ చేసేస్తే మనకి సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫుటేజ్ అనేది డ్రాగ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు టైమ్ లైన్ లో. ఇంకోలాగే ఎలా ఇంపోర్ట్ చేస్తారంటే మీకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఏమి ఐడియా లేకుండా ఉందనుకో మీరు సింపుల్ గా వీడియోని టైమ్ లైన్ లోకి డ్రాగ్ చేసేస్తే వీడియో రెజల్యూషన్ తగినట్టు మీకు సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం టూల్ బార్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అండ్ దానిలో ఫస్ట్ గా ఉండేది సెలక్షన్ టూల్. ఈ సెలక్షన్ టూల్ వల్ల ఏం యూసేజ్ అంటే మనము క్లిప్ ని లెఫ్ట్ గానీ రైట్ గానీ మూవ్ చేసుకోవచ్చు. ఓవరాల్ టైమ్ లైన్ లో ఈ ఫార్వర్డ్ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మీకు స్పెసిఫిక్ గా ఒక సర్టెన్ పాయింట్ లో మూవ్ చేసుకోవాలి క్లిప్స్ అంతా అనుకుంటే ఏ క్లిప్ నుంచి మూవ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేస్తే మనకి కంప్లీట్ గా రైట్ సైడ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అలా పట్టుకొని మనం ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ మూవ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే బ్యాక్వర్డ్ టూల్, ఇది సిమిలర్ గా ఫార్వర్డ్ టూల్ లాగే. అప్పుడు రైట్ సైడ్ ఎట్లా సెలెక్ట్ చేసామో ఇది కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ గానీ రైట్ గానీ మూవ్ చేసుకోవచ్చు. అండ్ రిపీల్ టూల్, ఈ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనకి క్లిప్ అనేది కట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లో పట్టుకొని మనము ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రోలింగ్ టూల్, ఈ రోలింగ్ టూల్ ఎందుకంటే కట్ చేసుకునే క్లిప్స్ ని ఎక్స్టెండ్ చేసుకునే యూజ్ అవుతుంది. అది ఎటు సైడ్ అయినా లెఫ్ట్ గానీ రైట్ గానీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రెచ్ టూల్, ఈ స్ట్రెచ్ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మన వీడియోని డైరెక్ట్ గా ఈ నుంచి మనం స్లో మోషన్ చేసేయచ్చు. క్లిప్ ని పట్టుకుని ఎడ్జ్ లో పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి స్లో మోషన్ అయిపోతుంది. అండ్ రిమిక్స్ టూల్, ఈ రిమిక్స్ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనకి సాంగ్ గానీ ఏదైనా ఆడియో లేయర్ తక్కువ ఉందనుకో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ రిమిక్స్ టూల్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ రేజర్ టూల్, ఈ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనము ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు క్లిప్స్ పైన. మనకి అన్నెసెసరీ ఏమేమి ఉన్నాయో అది ట్రిమ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఈ నుంచి. అండ్ నెక్స్ట్ స్లిప్ టూల్, ఈ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనం క్లిప్ ని జరపకుండా మనం క్లిప్ లో ఉన్న మూవ్మెంట్ ని అడ్జస్ట్ చేయొచ్చు ఈ నుంచే డైరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ పెన్ టూల్, ఈ పెన్ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనం మాస్కింగ్ అని ఏమైనా అలాంటివి వేసుకోవచ్చు. అండ్ షేప్స్ అండ్ జూమ్స్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి పెద్దగా మనకి యూజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ టూల్, ఈ టెక్స్ట్ టూల్ వల్ల యూసేజ్ ఏంటంటే మనకి వీడియోలో ఎక్కడైనా మనం టెక్స్ట్ గానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ రైట్ లో కనుక చూస్తే మనకి ఒక ప్యానెల్ అనేది ఉంటుంది. దానిలో మనకి అండ్ సోర్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాని వల్ల యూసేజ్ ఏంటంటే మనకి ఇంపోర్ట్ చేసిన ఫుటేజ్ ని డబుల్ క్లిక్ చేసి మనము వ్యూ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి వీడియోని కానీ ఆడియోని కానీ సపరేట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు టైమ్ లైన్ లోకి. అంతేకాకుండా ఓవరాల్ క్లిప్ ని డ్రాగ్ చేయకుండా మనకి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు కావాలనేది కూడా ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు. అదెలా అంటే మీకు ఎక్కడ నుంచి కావాలో అక్కడ వరకు పోయి అక్కడ ఐ నొక్కి అండ్ ఎక్కడ వరకు కావాలో అక్కడ ఓ నొక్కితే ఇప్పుడు మనకి ఇన్ అండ్ అవుట్ పడుతుంది. ఇప్పుడు మనం వీడియోని కానీ ఆడియోని కానీ సపరేట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ కంట్రోల్స్, పొజిషన్ గానీ స్కేల్ గానీ రొటేషన్ గానీ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకొని మనం దాన్ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు. మెట్రిక్ స్కోప్స్, దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి ఓవరాల్ ఇమేజ్ లో మన కలర్స్ అనేది ఎలా ఉందో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనము.
అదే కంప్లీట్ గా రైట్ సైడ్ కి వస్తే మనకి ఎఫెక్ట్స్ అని ఒక ప్యానెల్ ఉంటుంది. దీనిలో మనకి లెక్కలేనన్ని ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్, ఆడియోకి సంబంధించిన ట్రాన్సిషన్స్ గానీ, ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ గానీ దీనిలో ఉంటుంది. మీకు ఏ కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు క్లిప్ పైన యాడ్ చేసేసుకోవచ్చు ఈ నుంచి. నెక్స్ట్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్, దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి యాడ్ చేసిన టెక్స్ట్ కి ఫాంట్ కానీ కలర్ కానీ ఈ నుంచి మార్చుకోవచ్చు. అండ్ లుమెంట్రిక్ కలర్, దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇమేజ్ కి తగినట్టు కలర్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నుంచి. నెక్స్ట్ మెటాడేటాలో మనకి కంప్లీట్ గా క్లిప్ ది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి పెద్ద యూజ్ అనేది ఏమి ఉండదు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేస్తే మనకి ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మనకి ఫైల్ నేమ్ కానీ ఫైల్ లొకేషన్ కానీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ గా ఫైల్ కి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాం. ఫైల్ లొకేషన్ లో మనకి ఎక్కడ సేవ్ అవ్వాలో అక్కడ లొకేషన్ పాత్ ఇచ్చేసి, అండ్ వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. 2K కావాలా 4K కావాలా, ఏది కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫార్మాట్ కావాలనేది కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. H.264 MP4 క్విక్ టైమా, యాపిల్ ప్రోస్, ఏ ఫార్మాట్ కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద వీడియోలో ఆడియోలో ఉండే రెజల్యూషన్ కంప్లీట్గా డిఫాల్ట్గా వదిలేయండి. అండ్ కింద ఉండే ఆప్షన్స్ అంతా పెద్దగా మనకి యూజేజ్ ఉండదు. డిఫాల్ట్గా వదిలేసి జస్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది.